యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ డియర్ టీమ్, ఒకసారి చూడండి. ఇవాళ మనము ఫ్యూచర్ బీఫామ్ గురించి నేను చెప్పబోతున్నాను. సో మనం ప్రీవియస్ టాపిక్స్ పాస్ట్ బీఫామ్ నేర్చుకున్నాము, అదేవిధంగా ప్రజెంట్ బీఫామ్ నేర్చుకున్నాము. సో చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, క్లాస్ క్లియర్గా అర్థమవుతుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ మీకు క్లియర్గా వస్తుంది. అలానే కమెంట్స్ పెడుతున్నారు. సో ఇలానే చాలా కొంతమంది స్టూడెంట్స్ అయితే క్లియర్గా వాళ్ళు నేను ఏదైతే చెప్పానో వాళ్ళు నాకు పంపిస్తూ ఉన్నారు మెసేజెస్లో కూడా. అండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసింది ఏదో క్లియర్గా ఎవరైతే సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు చక్కగా పంపిస్తున్నారు మా టీంకి. అది మేము దాన్ని మళ్ళీ చెక్ చేసి మళ్ళీ రిప్లేస్ ఇస్తున్నాము. సో ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం ఫ్యూచర్ బీఫామ్ గురించి. సో పాస్ట్ బీఫామ్ అయిపోయింది, ప్రజెంట్ బీఫామ్ అయిపోయింది. నెక్స్ట్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఫ్యూచర్ బీఫామ్. ఒకసారి సో ఫ్యూచర్ బీఫామ్ అంటే చెప్పండి ఒకసారి. ఎస్, ఎగ్జాక్ట్లీ. విల్ బి అలానే షల్ బి, ఇది ఫ్యూచర్ బీఫామ్స్. అంటే సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే విల్ బి ఎవరికి వాడాలంటే మనం ఎప్పుడైతే సబ్జెక్టుగా ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వస్తుందో అప్పుడు మనం విల్ బి వాడాలి. అదేవిధంగా హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్. ఓకే, సో విల్ బి అంటే ఎవరికి వాడతామంటే ఐ, వి, దే ప్లూరల్ నేమ్, హీ, షీ, సింగిల్ నేమ్కి వాడతాం. అంటే షెల్ బి ఎవరికి వాడతామంటే ఐ, వికి వాడచ్చు. ఓకే, షెల్ బి ఐ, వి కూడా వాడచ్చు. ఓకేనా, విల్ బి అనేది ఆల్ సబ్జెక్ట్స్కి వాడచ్చు, షెల్ బి అనేది ఐ, వికి వాడచ్చు. సో ఇక్కడ మీరు యూసేజ్ గమనించినట్లయితే ఈ ఫ్యూచర్ బీఫామ్ ఎక్కడ వాడతాము? భవిష్యత్తు కదా. ఫ్యూచర్ అంటే ఏంటి? ఆఫ్టర్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్, ఇన్ 2030 భవిష్యత్తులో. అది యూసేజ్. సో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏ వర్బ్ వాడాలి? మనము యాక్షన్ గురించి చెప్పట్లే కదా. భవిష్యత్తులో మనం ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో, మనకు భవిష్యత్తు స్టేటస్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏ వర్బ్ వాడాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్? విల్ బి లేదా షెల్ బి. విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా, సో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని చెప్పాలి. ఓకేనా, సో నేను భవిష్యత్తులో మేనేజర్ అయి ఉంటాను అని చెప్పాలి. సో నేనంటే ఎవరు? ఐ. ఇక్కడ సబ్జెక్ట్స్ ఎవరు వచ్చినా సరే ఐ కానీ, వి కానీ, యు, దే, హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ ఒక వ్యక్తి పేరు. అదేవిధంగా ప్లూరల్ నేమ్ ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం వాడాలంటే విల్ బి వాడచ్చు. సో ఇక్కడ విల్ బి అనేది అందరికీ కామన్గా వాడచ్చు. నేను భవిష్యత్తులో మేనేజర్గా ఉంటాను, మేనేజర్ ఐ విల్ బి ఏ మేనేజర్ అంటే భవిష్యత్తులో నేను ఎవరిని? ఐ విల్ బి ఏ మేనేజర్. సో మనము భవిష్యత్తులో ఎక్కడ ఉంటాం అంటే 1 గంట తర్వాత మనం ఎక్కడ ఉంటాం? వి విల్ బి ఇన్ సింగపూర్. ఓకేనా, సో వి విల్ బి ఇన్ సింగపూర్, మనం సింగపూర్లో ఉంటాము. సో నువ్వు ఎలా ఉంటావు? యూ విల్ బి ఫేమస్, నువ్వు ఫేమస్ అయి ఉంటావు. యూ విల్ బి ఫేమస్. ఓకేనా, నువ్వు ఫేమస్ అయి ఉంటావు. సో అదేవిధంగా వాళ్ళు ఏమై ఉంటారు? సార్ ఇక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు హూ ఈజ్ ద పర్సన్, అదేవిధంగా వేర్ ఈజ్ ద పర్సన్, హౌ ఈజ్ ద పర్సన్. ఒక వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు భవిష్యత్తులో అని అనుకున్నాం. ఒక వ్యక్తి ఎవరై ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం వాడాలి? విల్ బి. విల్ అనేది దేని ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. బి అంటే ఉండడాన్ని చెప్తుంది. కాబట్టి సో ఐ విల్ బి ఏ మేనేజర్, నేను మేనేజర్గా ఉంటాను. వి విల్ బి ఇన్ సింగపూర్, మనం సింగపూర్లో ఉంటాము. యూ విల్ బి ఫేమస్, నువ్వు ఫేమస్ అయి ఉంటావు. అంటే హూ ఇస్ ద పర్సన్, వేర్ ఇస్ ద పర్సన్, హౌ ఇస్ ద పర్సన్ చెప్పాల్సి వచ్చి మనం విల్ బి వాడాలి. సో ఇక్కడ షెల్ బి కూడా ఎవరికి వాడచ్చు అంటే ఐ వికి వాడచ్చు. ఐ షెల్ బి ఏ మేనేజర్, నేను మేనేజర్ అయి ఉండొచ్చు.
వి విల్ బీ ఇన్ సింగపూర్, మన సింగపూర్లో ఉండి ఉండొచ్చు అని చెప్పి ఇలా మన షెల్ బి ఎవరికి వాడతామంటే ఐవికి వాడతాం. సో విల్ బీ అనేది కామన్గా ఆల్ సబ్జెక్ట్స్ వాడచ్చు. ఒక పాస్ట్లోనే వజ్ వరకు చేంజ్ అవుతుంది, ప్రజెంట్లో కూడా యామిజర్కి ఐ ఎవరికి వాడాలి, హీ షిట్ సింగిల్ ఆర్ చేంజ్ అవుతుంది చూస్తాము. కానీ ఇక్కడ ఫ్యూచర్లో అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ విల్ బీ వాడచ్చు కామన్గా. ఎందుకని భవిష్యత్తులో మన స్టేటస్ చెప్పాల్సి వచ్చినప్పుడు విల్ బీ కామన్గా వాడేస్తే సరిపోతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు, హీ వచ్చినా షీ వచ్చినా ఎవరైనా వాడచ్చు. ఓకేనా? సో ఆమె ఒక టీచర్ అయి ఉంటుంది అని చెప్పాలి. సో హీ విల్ బీ ఏ టీచర్ నెక్స్ట్ ఇయర్. హీ విల్ బీ ఏ టీచర్, ఆమె నెక్స్ట్ ఇయర్ టీచర్ అయి ఉంటుంది అని చెప్పాలి. అదే అతను టీచర్ అయి ఉంటాడు, హీ విల్ బీ ఏ టీచర్ నెక్స్ట్ అని చెప్పాలి. అదే ఆమె తీసుకున్నప్పుడు ఎలా చెప్పొచ్చు, షీ విల్ బీ ఫేమస్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆమె ఒక హీరోయిన్ అయి ఉండొచ్చు, షీ విల్ బీ హీరోయిన్ అని చెప్పొచ్చు. లేదంటే ఆమె ఒక టాప్ ర్యాంకర్ అయి ఉండొచ్చు, షీ విల్ బీ ఏ టాప్ ర్యాంకర్ అని ఇలా చెప్పొచ్చు. ఇది భవిష్యత్తులో మనం ఎవరను ఎక్కడున్నామో ఎలా ఉన్నామో చెప్పాల్సి వచ్చిన మనం ఏం వాడాలి, విల్ బీ తీసుకొని మనం చెప్పాలి. ఓకేనా? సో రైట్, ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నాము. లెట్ us see నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి. ఓకే, సో రైట్, లిజన్ టు మీ. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పిన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నాం. అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడు సేమ్ స్ట్రక్చర్ వస్తుంది, ఎక్స్ట్రా ఏం మెన్షన్ చేస్తున్నామంటే నాట్ మెన్షన్ చేస్తున్నాం. ఎందుకని కాదు అని చెప్పడానికి. సో ఐ విల్ బీ ఏ మేనేజర్, నేను మేనేజర్ అయి ఉంటాను అని చెప్తున్నాను. అదే నేను మేనేజర్ అయి ఉండను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తామంటే ఐ విల్ నాట్ బీ ఏ మేనేజర్. సో విల్ నాట్కి షార్ట్కట్ ఫామ్ ఏంటి, విల్ నాట్కి షార్ట్కట్ ఫామ్ ఏంటంటే వోంట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి, వోంట్. ఐ వోంట్ బీ ఏ మేనేజర్, నేను మేనేజర్ అయి ఉండను అని చెప్పాలి. ఓకే, ఐ వోంట్ బీ ఏ మేనేజర్, నేను మేనేజర్ అయి ఉండను. వీ విల్ బీ ఇన్ సింగపూర్, మన సింగపూర్లో ఉంటాము అని చెప్తాం. ఓకేనా? సో మన సింగపూర్లో ఉండము అని చెప్పాలి. వీ వోంట్ బీ ఇన్ సింగపూర్. ఓకేనా? సో యూ విల్ బీ ఫేమస్, నువ్వు ఫేమస్ అయి ఉంటావు. అది నువ్వు ఫేమస్ అయి ఉండవు అంటే ఎలా చెప్తాం, యూ వోంట్ బీ ఫేమస్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా? సో ఈ విధంగా మనం పాజిటివ్ చెప్పేటప్పుడు విల్ బీ వాడాలి, నెగిటివ్ చెప్పేటప్పుడు వోంట్ బీ వాడాలి. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ట్రైనర్ అండి, ఐ ఆమ్ ఏ ట్రైనర్. ఇప్పుడు కాబట్టి ఐ ఆమ్ వాడాను. అది గతంలో ఉంటే ఐ వాజ్ ఏ ట్రైనర్ ఉంటాను. సో భవిష్యత్తులో నేను ఒక మినిస్టర్ అయి ఉంటానని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తామంటే ఐ విల్ బీ ఏ మినిస్టర్ అని చెప్పాలి. సో ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ ఇన్ క్లాస్ అని చెప్పాలి. సో అదే రేపు నేను క్లాస్లో ఉంటానంటే ఐ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో అని చెప్పాలి. అంతేగాని ఐ ఆమ్ ఇన్ క్లాస్ టుమారో అని చెప్పకూడదు. కాబట్టి ఎలా చెప్పాలి, ఐ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో అని చెప్పాలి. సో అదే రేపు నేను క్లాస్లో ఉండను అంటే ఐ వోంట్ బీ ఇన్ క్లాస్ టుమారో అని చెప్పాలి. సో ఈ విధంగా మనము భవిష్యత్తులో ఉండే మన యొక్క స్టేటస్ చెప్పాల్సి వచ్చినప్పుడు విల్ బీ వాడాలి, లేదు అంటే వోంట్ బీ వాడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి పాజిటివ్ క్వశ్చన్ చూద్దాం. సో పాజిటివ్ క్వశ్చన్ అడగాలంటే మనం కంపల్సరీ దేంతో స్టార్ట్ చేయాలి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్, విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో నువ్వు మేనేజర్ అయి ఉంటావా భవిష్యత్తులో అని మనం క్వశ్చన్ అడగాలి. అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ చేయకూడదు, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి, విల్తో స్టార్ట్ చేయాలి. సో ఎవరు నువ్వు కదా, నువ్వు అన్నప్పుడు విల్ యూ బీ ఏ మేనేజర్. సో మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. విల్ షల్ తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఓకేనా? తర్వాత బీ రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. సో విల్ షల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్. సో విల్ యూ బీ ఏ మేనేజర్. సో నువ్వు ఒక మేనేజర్ అయి ఉంటావా భవిష్యత్తులో అని చెప్పి మనం క్వశ్చన్ అడగాలి. వాట్ ఈస్ ద ఆన్సర్, ఎస్ ఐ విల్ బీ ఏ మేనేజర్, నేను మేనేజర్ అయి ఉంటాను. సో మనము సింగపూర్లో ఉంటామా అని చెప్పి అడగాలి. ఎలా అడుగుతాము, విల్తో అడగాలి. ఎవరిని, మనం విల్ వి బీ ఇన్ సింగపూర్.
ఓకే, మనం సింగపూర్లో ఉంటామా? ఎస్, వీ విల్ బి ఇన్ సింగపూర్. అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాయి. మీ చివరిలో నేను టైం మెన్షన్ చేయట్లేదు, మీరు మెన్షన్ చేయొచ్చు. ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ అని తీసుకొని చెప్పాలి. ఓకేనా? సో బోర్డు స్టైల్ సరిపోని చెప్పి నేను అది టైం మెన్షన్ చేయట్లేదు, బట్ మీరు మాత్రం మెన్షన్ చేయండి. ఓకేనా? సో అదేవిధంగా నేను ఫేమస్ అయి ఉంటానా అని భవిష్యత్తులో అడగాలి. దేంతో అడగాలి? విల్తో అడగాలి. విల్ ఐ బీ ఏ? ఎస్, యూ విల్ బీ ఫేమస్. నువ్వు ఫేమస్ అయి ఉంటావు అని చెప్పాలి. అదేవిధంగా అతడు టీచర్ అయి ఉంటాడా అని అడగాలి. దేంతో అడగాలి? విల్తో అడగాలి. విల్ హీ బీ ఏ టీచర్? ఎస్, హీ విల్ బీ ఏ టీచర్ అని చెప్పాలి. సో ఈ విధంగా నువ్వు మేనేజర్ అయి ఉంటావా, లేదా నువ్వు సింగపూర్లో ఉంటావా, లేదా నువ్వు ఫేమస్ అయి ఉంటావా అని అడిగేటప్పుడు మనం దేంతో అడుగుతున్నామో హెల్పింగ్ వర్బ్తో అడగాలి, విల్ తోటి అడగాలి. సో అదే మనం నెగిటివ్ క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు మళ్ళీ హెల్పింగ్ వర్బ్ సహాయంతో అడగాలి. విల్ ఆర్ షల్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. సో విల్ యూ బి ఏ మేనేజర్? నువ్వు మేనేజర్ అయి ఉంటావా అని పాజిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాము. నువ్వు మేనేజర్ అయి ఉండవా అని చెప్పి నెగిటివ్ అడగాలి. సో విల్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? వోంట్ అన్నమాట. విల్ నాట్ షార్ట్ కట్ ఫామ్ ఏంటి? వోంట్. వోంట్ యూ బి ఏ మేనేజర్? నువ్వు మేనేజర్ అయి ఉండవా అంటే నో, ఐ వోంట్ బి ఏ మేనేజర్. నేను మేనేజర్ అయి ఉండను. సో మనము సింగపూర్లో ఉంటామా అంటే విల్తో అడగాలి, పాజిటివ్ క్వశ్చన్. మనం అడుగుతుంది నెగిటివ్ కదా, అప్పుడు వోంట్ తోటి అడగాలి. వోంట్ వీ బి ఇన్ సింగపూర్? మన సింగపూర్లో ఉండమా అంటే నో, వీ వోంట్ బి ఇన్ సింగపూర్. మన సింగపూర్లో ఉండము. అదేవిధంగా విల్ ఐ బి ఫేమస్? నేను ఫేమస్ అయి ఉంటాను అనేది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నేను ఫేమస్ అయి ఉండనా అని చెప్పి నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. ఎలా అడుగుతామంటే వోంట్ ఐ బి ఫేమస్? నో, యూ వోంట్ బి ఫేమస్. నువ్వు ఫేమస్ అయి ఉండవు అని చెప్పాలి. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. భవిష్యత్తులో నేను ఒక మేనేజర్ అయి ఉంటానంటే ఐ విల్ బి ఏ మేనేజర్ అని చెప్పాలి. స్టేట్మెంట్ చెప్పేటప్పుడు నేను మేనేజర్ అయి ఉండను అన్నప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఐ వోంట్ బి ఏ మేనేజర్. ఓకే, సో అది నువ్వు మేనేజర్ అయి ఉంటావా అని చెప్పి ఎదుటోని క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు మనం విల్తో అడగాలి. విల్ యూ బి ఏ మేనేజర్ అని చెప్పి క్వశ్చన్ అడగాలి. అది నువ్వు మేనేజర్ అయి ఉండవా అంటే వోంట్ యూ బి ఏ మేనేజర్ అని చెప్పి అడగాలి. సో ఒక పాజిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం పాజిటివ్ ఆన్సర్ అని ఇవ్వచ్చు, నెగిటివ్ ఆన్సర్ అని ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు పాజిటివ్ ఆన్సర్ అని ఇవ్వచ్చు, నెగిటివ్ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? సో మనం ప్రాక్టీస్ కోసం పాజిటివ్ క్వశ్చన్ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? సో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అయి ఉంటాడా అని మనం క్వశ్చన్ అడగాలి. ఎలా అడుగుతాము? ట్రై చేయండి. ఎస్, విల్ పవన్ కళ్యాణ్ బి ఏ సీఎం? ఒకవేళ అయి ఉంటాడంటే మనం చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం? ఎస్, పవన్ కళ్యాణ్ విల్ బి ఏ సీఎం. సో భవిష్యత్తులో జగన్ సీఎం అయి ఉండడా? వోంట్ జగన్ బి ఏ సీఎం? అయితే ఉండడని చెప్పాలి. నో, జగన్ వోంట్ బి ఏ సీఎం. అంటే ఇలా మనము మీకు ప్రాక్టికల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఓకేనా? సో రేపు మీ ఫాదర్ ఆఫీస్లో ఉంటాడా అని అడగాలి. ఎలా అడుగుతాము? విల్ యువర్ ఫాదర్ ఇన్ ఆఫీస్ టుమారో? ఉంటాడని చెప్పిన మనం ఎలా అడుగుతాం? ఎస్, మై ఫాదర్ విల్ బీ ఇన్ ఆఫీస్ టుమారో అని చెప్పాలి. అది మీ ఫాదర్ ఆఫీస్లో ఉండడా? అప్పుడు ఎలా అడుగుతాము? వోంట్ యువర్ ఫాదర్ బీ ఇన్ ఆఫీస్ అని చెప్పాలి. నో, మై ఫాదర్ వోంట్ బీ ఇన్ ఆఫీస్ అని టుమారో. నో, మై ఫాదర్ వోంట్ బీ ఇన్ ఆఫీస్ టుమారో అని చెప్పాలి. ఓకేనా? సో ఈ విధంగా విల్ సీత బి ఇన్ థియేటర్? సీత థియేటర్లో ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతుంది. దానికి ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్, సీత విల్ బి ఇన్ థియేటర్ అని చెప్తాం. సీత థియేటర్లో ఉండదా అని అడగాలి. అప్పుడు వోంట్తో స్టార్ట్ చేయాలి. వోంట్ సీత బి ఇన్ థియేటర్ అంటే నో, సీత వోంట్ బి ఇన్ థియేటర్. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకేనా? సో ఈ బీ ఫార్మ్స్ ఎటువంటి సిచ్యువేషన్స్లో వాడాల్సి వస్తుంది? మన యొక్క స్టేటస్ చెప్పడానికి, అంటే ఎవరము, ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి. హూ ఇస్ ద పర్సన్? హూ అన్నప్పుడు మన డెసిగ్నేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? నేను సీఎం అయి ఉంటాను అంటే అది డెసిగ్నేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా నేను ఏమై ఉంటాను? హూ ఇస్ ద పర్సన్? నేను ఒక హీరో అయి ఉంటానని చెప్పొచ్చు. ఐ విల్ బి ఏ హీరో అని చెప్పొచ్చు. అదేవిధంగా సీత ఏమై ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పాల్సి వచ్చినప్పుడు సీత ఒక చీటర్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. సీత విల్ బి ఏ చీటర్, ఒక చీటర్ అయి ఉంటుంది అని చెప్పాలి.
అదే సీత గీత ఏమై ఉంటారని చెప్పాలి. అంటే నువ్వు హూ అయినా తీసుకో, వేరైనా తీసుకో, హౌ అయినా తీసుకో, వీటిని ఏదైనా తీసుకొని మీరు చెప్పొచ్చు. ఓకేనా? సో సీత గీత మంచి సైంటిస్ట్ అయి ఉంటారు అని చెప్పాలి. సీత గీత విల్ బి బెస్ట్ సైంటిస్ట్ అని చెప్పాలి. ఒకవేళ సీత గీత బెస్ట్ సైంటిస్ట్ అయి ఉండరంటే సీత గీత వోంట్ బి బెస్ట్ సైంటిస్ట్ అని చెప్పాలి. ఓకేనా? సో ఈ విధంగా మనము కొంచెం చూసుకోవాలి. తెలుగు కంపారిజన్ చేసుకుంటూ మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. చెప్పేటప్పుడు మీకు ఆలోచన తెలుగులో రావాలి, కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ ఏం తీసుకున్నాము, వర్బ్ ఏం తీసుకున్నాము, ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాము, మీరు స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీకు పాస్ట్ క్లాసెస్ ఎలాగైతే పాస్ట్ బీఫామ్ చెప్పుకున్నాం, ప్రజెంట్ బీఫామ్ చెప్పుకున్నాం, ఫ్యూచర్ బీఫామ్ కూడా మీకు బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, విల్ రెస్పాండ్ యూ. ఓకే, మై టీమ్ ఆల్సో విల్ రెస్పాండ్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.